హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. మనము వీక్లీ వన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది కదా వీడియోని. మా వాళ్ళు చూడండి కుప్పలు ఎట్ట వేసినారు. ఈడ కాదు అక్కడ ఏమని చెప్పాను నేను, మా వాళ్ళు ఇక్కడ వేశారు. సో ఇది ఆ సైడ్ కానీ వేస్తే అక్కడే కాల్ చేయొచ్చు మార్నింగ్ టైంలో, ఎందుకంటే గాలి ఉండదు కాబట్టి అక్కడే వేసేయండి అని చెప్పాను. కానీ ఇక్కడ వేసారు. చూసి ఈరోజు కాల్చేద్దాం. ఈడ వేసి అన్ని కుప్పలు ఎత్తుకొని వచ్చేసి ఈడ వేసి కాల్చితే సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే జాజి పూల అంట్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉందండి. ఈరోజు నేను వచ్చేసి 350 మొక్కలు అయితే చెప్పాను జాజి పూల అంట్లు. ఎందుకంటే ఇది గుత్త పొలం కదా, గుత్త పొలం చేసుకుంటూ ఉన్నాను. ఇది 3rd ఇయర్. నేను మన సొంత పొలంలో 350 మొక్కలు మ్యాక్సిమం పడతాయి. మ్యాక్సిమం కాదు, అన్నీ కౌంట్ చేసుకొని నేను 350 అని చెప్పాను. 360 మొక్కలు అయితే పడతాయి. కానీ 350 మొక్కలకైతే ఆర్డర్ ఇచ్చాను. 10 మొక్కలు ఎందుకు ఎత్తేసానంటే మనకు అక్కడ కరెంటు పోల్స్ ఉన్నాయి. ఆ కరెంటు పోల్స్ దగ్గర మొక్కలు నాటను నేను. ఎందుకంటే అక్కడ వాటర్ పెట్టడానికి కూడా కష్టమే, వాటర్ కూడా పారవు అన్నమాట. అందుకని ఆ 10 మొక్కలు తీసేసి 350 మొక్కలు అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. ఈరోజు గురువారము, మంచి రోజు. సో మొక్కలు రాగానే ఇంకా నేను మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట మొక్కలు దింపుకోవడానికి. జీరంగి మన వెనకాల బొలెరో గాడి వస్తుంది చూడండి, బండి మన వెనకాల అబ్జర్వ్ చేస్తే. సో ఆ బండిలోనే అండి మన మొక్కలు అయితే ఉండేది. ఇప్పుడు పొలంకి అయితే పిలుచుకొని అయితే పోతా ఉన్నాను. మొత్తం నాకు 380 మొక్కలు అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో వస్తుంది చూడండి, ఇంకా పొలం దగ్గరకు అయితే వచ్చేసాను నేను. తిరిగేది ఇంకా మన పొలం దావాకి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. మొక్కలు అయితే దింపినామండి మన సొంత పొలంలోనే. ఇంకా దింపుతూ ఉన్నారు. నాకు 355 మొక్కలు అన్నమాట. ఇంకా మిగిలినవి మా లాలు బాబాయ్ వచ్చేసి దింపరి సపరేట్గా మీ పొలంలోనే దింపరి అన్నారు. సో అవి దింపుతున్నారు మా కూలర్లో. తీకెత్తానా 10 అయితే 5 चालीस होने का మొత్తం పోదామా. ఇవి ఎన్ని ఉన్నాయి? 83. 83 బాగుండే చెట్టు ఇచ్చినారు చూడు. బాగుండే చెట్టు చూడు ఎట్లుండే, సూపర్ గా ఉన్నాయి చెట్లు. బాగుండాలండి. సరే బాడిగా ఇది బాడిగానా? లాల్ బాబా ఏం చెప్పలేదా? లాల్ బాబు ఏం చెప్పలేదు. ఇది తని బాడికి మీరు ఇచ్చేవాళ్ళ. ఓకే, ఎంత అవుతుంది ఇది? ఎంత బాడిగా? బాడిగా ఆ నుంచి వచ్చినాము. అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు పైన అవుతాయి. ఎంత బాడిగా? ఎంత? ఇదెల్లా నావండి, ఈ ఏరియా మొత్తం.
नहीं नहीं ले नहीं ले తీయకూడదులే మను తీయద్దు మనంటే టైం వచ్చేసి 3 అయిందండి ఇప్పుడు. సో నేను పొలం దగ్గరకు అయితే వచ్చాను. మా తమ్ముడు ఆటో ఎక్కి ఇప్పుడే బయలైతే తీరారనమాట ఇంటికి. ఇంకా చెట్లకి కాపలు అయితే వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే చెట్లకి కాపలు లేకపోతే గడ్డికి వచ్చిన వాళ్ళందరూ వచ్చి మంచిగా ఒక మొక్క అనేది తీసుకొని పోతారనమాట. సో మనకి ఇంకా చెట్లు అయితే మన పొలంలో అయితే నాటలేదు. నాటిన తర్వాత ఇంకా అంతవరకు బాధనే మనకి. ఎందుకంటే కాపలా ఉండాలి ఖచ్చితంగా. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో మొక్క ఎంత పడింది, దీనికి ఖర్చు ఎంత వచ్చింది అనేది నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తానన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కాపలా ఉంటా వీటికి. మా తమ్ముడోళ్ళకి సగం పొలం కొదవ అనేది పడింది జాజి పూల తోట. సో నా చేతన కాడికి రోజు పూలు అయితే కోసుకొని ఇంటికి అయితే పోతానన్నమాట. మా మామ వాళ్ళకి వేసేస్తాను. ఇంకా ఎంతనన్నా ఇవ్వని మనకి. సో అందుకనే అదన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుద్ది. మొక్కలు అయితే బాగున్నాయండి, ఏమని ఉన్నాయి మొక్కలు అయితే సూపర్. సో మనం ఇప్పుడు ఆ పొలంలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదేనండి, ఇంకా 3-4 సార్లు అయితే ఉన్నాయి. చూడండి తెల్లగా ఎట్లా కానొస్తున్నాయో. 3-4 సార్లు అవతల పక్క అట్లానే ఉన్నాయి ఇంకా. సో ఊరికే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి నేనైతే కోసుకుంటూ ఉన్నా. 3:10 అయితే అయిందండి టైము. టైం వచ్చేసి 4:14 అయితే అయ్యిందండి. మీరు ఒక క్లిప్పు చూసింటారు వీడియోలో, పాము. ఆ పాము ఎక్కడో కాదు, అది మన పక్క పొలంలోనే అనమాట. వీళ్ళు ఈరోజు మల్లె తోట అంటే మల్లె చెట్లు నాటారు రషీద్ మామ వాళ్ళు. సో నేను 3వ ముళ్ళకి పోదామని చెప్పేసి బండి అయితే తిప్పుకుంటా ఉండినా. ఆ బండి తిప్పుకునే టైంలో సడన్గా నాకు కనిపించింది. చూసింటారు సైజు కూడా, పాము సైజు ఇంతలా ఉంది దాని ఆ పొట్ట అంతా నడుము దగ్గర వరకు. సో అది జరిపోతూ దాని అడ్డ వచ్చేసి మన పొలం బంకపండు చెట్టు. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, అన్ని పాములు కలిసి బంకపండు చెట్టు దగ్గర పుట్టుంది. ఆ పుట్ట దగ్గరకు వస్తారు. అసలు ఆ పాము ఎంత గట్టిగా అడుస్తున్నా కూడా ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తుంటారు. ఆ క్లిప్పులో తీయొద్దు వీడియో అని చెప్పేసి మా కూలోళ్ళు కూడా చెప్పారు. బట్ నేను చూపించాలి, నేను చెప్తే నమ్మరు కదా ఎవరు కూడా. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు ఆల్మోస్ట్. సో ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుద్ది అన్నమాట. అక్కడ ఎక్కడైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ పాములు వచ్చేది మన బంకపండు చెట్టు దగ్గరికే వస్తాయండి. అక్కడ పుట్టుందన్నమాట. సో నేను ఒకసారి దెబ్బ తిన్నా, నాకు రక్తపింజరి కాళ్ళ దగ్గరకు వచ్చి దానికై అది ఏ దేవుడు కాపాడినాడో మనకైతే తెలియదు. అప్పటి నుంచి నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అన్నమాట. మార్నింగ్ అప్పుడు 5:30 కల్లా వస్తున్నా. 5:30 కల్లా వచ్చి ఇక్కడికి వచ్చి కాటు తలిగిచ్చి అంతా తిరిగి చూసి పొలం మొత్తము అంతా ఆ మూల నుంచి పట్టుకుంటానేమో అప్పుడు. కానీ ఇప్పుడు ఈ మూల నుంచి పట్టుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎందుకోలే అని చెప్పేసి నేను కూడా డిలే చేసుకుంటే 6 అవుతుంది. నేను పొలంకి వచ్చేసరికి 6:10, 6:15 అట్లా అవుతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ లెక్క నేను రావట్లేదు, 5:30 కల్లా పొలంలో అయితే ఉండట్లేదు. ఎందుకంటే పూలు కూడా ఈ సంవత్సరం తక్కువే. ఈరోజు డేట్ వచ్చేసి July 2 అండి. July 2 మన మొక్కలు వచ్చాయి కదా, July 2 రోజే అది కూడా. సో చూసి మనకి వర్షం కానీ పడకపోతే మన సొంత పొలానికి నీళ్ళు అయితే పెట్టేసి కొలతలు చూసుకొని మనకి అన్ని కొలతలు చూసుకున్న తర్వాత మనం మొక్కలు అయితే పెట్టుకుందాము పొలంలో నిదానంగానే నిబ్బరంగానే. సో అప్పటి వరకు ఒక 4-5 రోజులు కానీ ఒక వారం కానీ కాపులు అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే మొక్కలకి. సో
సో ఇప్పుడు ఎవరైతే లేరు పొలాలలో, ఎవ్వరు లేరు. అవతలలో పోయినారు, మన చుట్టుపక్కల ఏరియాలలో ఎవ్వరు లేరండి. పూల మొక్కలు చెట్లు ఉన్న వాళ్ళైతే ఎవ్వరు లేరు, ఒక్కరు లేరు. నేనే ఉన్నాను అన్నమాట. సో పూలు అయితే కోసుకుంటా ఉన్నాను. చూడండి ఇంకా దండిగా ఉండే ఇంకా అన్నమాట. సో అందుకని ఖాళీగా కూర్చోవడం ఎందుకులే, మనం తీసుకుని పోయి మార్కెట్లో వేస్తే వేరే వాళ్ళకి మార్కెట్లో వేస్తే ఒక 50-60 వస్తాయని చెప్పేసి నేను కోసుకుంటూ అయితే ఉన్నాను. అదండి పాయింట్. చూశారు కదా మన ఈ సంవత్సరం ఎందుకు పాములు అయితే ఫుల్ జోరు మీద ఉన్నాయి. ఇంకొకటి చూపిస్తాను. అక్కడ పెద్ద పుట్ట ఉందండి. రషీద్ మామ పొలం దగ్గరే ఉంది, అది గట్టుకే ఉంది, పెద్ద పుట్ట అది. కానీ ఆ పుట్ట వదిలేసి మన చిన్న పుట్ట దగ్గరికి, బంకపండు చెట్టు దగ్గరికి అయితే రావడం అదేందో నాకైతే విచిత్రంగా అనిపించింది. ఆ పాముని ఎంతమంది గట్టిగా అడుస్తున్నా కూడా దాని డైరెక్షన్ అనేది చేంజ్ చేయకుండా అది ఎక్కడికైతే రావాలనుకుందో కరెక్ట్ అక్కడికే వచ్చి మాయమైంది, పుట్టలోకి దూరింది అది. నేనైతే షాక్, ఫస్ట్ టైం పుట్టలోకి దూరేది నేను చూడడం పాము. సో వీడియోని, పాము వచ్చే వీడియోని అయితే సగంలో ఆపేసేసాను. అందరు అరుస్తున్నారు, ఎందుకు తీస్తున్నావు నువ్వు, అవసరం లేదు తీయడం అని చెప్పి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా కోస్తాను ఆ పొలం నుంచి నేను బయలుదేరేసరికి 5:30 అట్లా అవుతుంది. ఇప్పుడు 4:15 అయితే అయింది టైము. లాస్ట్ వరకు చూడండి. ఇంటికి అయితే వెళ్తా ఉన్నానండి. ఇంకా చూడండి 4 సేర్లు అయితే కోసుకున్నాను. టైం వచ్చేసి 5:40 అయితే అయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నా. ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అనమాట. అప్పటి వరకు బాయ్.